3 నెలల తర్వాత అంటే డిసెంబర్ నాటికి వంట నూనెల ధరలు తగ్గొచ్చని కేంద్ర ఆహార ప్రజా పంపిణీ వ్యవస్థ అధికారులు అంచనా వేస్తున్నారు. గత ఏడాది కాలంలో చూస్తే వంట నూనెల ధరలు ఆకాశాన్ని అంటాయి. దాదాపు ధరలన్నీ 64-65% పెరిగాయి. ఉదాహరణకి మనం పామాయిల్ ధరలు చూస్తే 64% పెరిగి 139 రూపాయలైంది ఈ ఏడాది కాలంలో పామాయిల్. ప్రతి నూనె గింజలు వంట నూనెలన్నీ కూడా ధరలు విపరీతంగా పెరిగాయి. డిసెంబర్ ఫ్యూచర్స్ మార్కెట్ చూస్తే వంట నూనెలు ఎడిబుల్ ఆయిల్స్లో ఫ్యూచర్స్ మార్కెట్లో ఎడిబుల్ ఆయిల్స్ డిసెంబర్ కమింగ్ జనవరిలో తగ్గి ఉన్నాయి. అంటే దీన్ని బట్టి భవిష్యత్తులో వంట నూనెల ధరలు తగ్గే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇప్పుడు వేసిన సాగు చేతికొచ్చే టైంకి వంట నూనెల ధరలు తగ్గే అవకాశం ఉందంట. అయితే ఎందుకు వంట నూనెల ధరలు ఇంత ఎక్కువగా పెరిగిపోయాయి? దేశంలో 2 ధరల మీద ప్రజల ప్రభావం, వాళ్ళ జీవితాలపైన ప్రభావం చాలా ఎక్కువ ఉంటుంది. ఒకటి పెట్రోల్, రెండోది కూరగాయలు, ఇతరత్ర వస్తువులు, ముఖ్యంగా వంట నూనెలు. సగటున ప్రతి ఏడాదికి ఒక వ్యక్తి 18 నుంచి 20 లీటర్ల వంట నూనె వాడటం మంచిదని ఆహార నిపుణులు చెప్తుంటారు. ఆయిల్ అనేది బాడీకి కొంతవరకు అన్ని రకాల ప్రోటీన్స్ను, విటమిన్స్ను, మినరల్స్ను అందిస్తూ ఉంటుంది. అయితే ఈ వంట నూనెలు కేవలం డొమెస్టిక్ యూజ్కే కాదు, పరిశ్రమల్లో కూడా కొన్ని వాడతారు. భారతదేశంలో మనందరం ఎడిబుల్ ఆయిల్స్ అంటే కేవలం వంటల్లోనే అనుకుంటాం, కానీ కొన్ని రకరకాల పరిశ్రమల్లో కూడా ఎడిబుల్ ఆయిల్స్ వాడతారు. అయితే ఈరోజు కూడా భారతదేశంలో ఎడిబుల్ ఆయిల్స్ 60% మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. అసలు ఇండియాలో ఎడిబుల్ ఆయిల్ ఉత్పత్తి ఎందుకు తక్కువ ఉంది? దీనికి ప్రధానమైన కారణం ఏంటని, ఎడిబుల్ ఆయిల్ పంటలు మనం వేసిన దానిపైన ఉత్పత్తి అనేది మన దగ్గర చాలా తక్కువ ఉందన్నమాట ఇతర దేశాలతో కంపేర్ చేస్తే. ఉదాహరణకి 72% నూనె గింజల ఉత్పత్తి రెయిన్ ఫెడ్ ఏరియాస్లో జరుగుతుంది. అంటే వర్షాలు పడితేనే ఆ పంట పండుద్ది. సో కాబట్టి ఈ నూనె గింజలు సరిగా పండకపోవడం వల్ల మనకి ఉత్పత్తి తక్కువ వచ్చి మనం వేరే దేశాల నుంచి కొనుక్కోవాల్సి వస్తుంది అనమాట. సో ఒకటేసారి నూనెల ధరలు పెరిగిపోవడం వల్ల సామాన్యుడు ఇబ్బంది పడ్డాడు. దాంతో 3 మాసాల క్రితం ప్రభుత్వం ఇంపోర్ట్ చేసుకునే ఎడిబుల్ ఆయిల్స్ పైన డ్యూటీస్ కూడా తగ్గించింది. అంటే ఇతర దేశాల నుంచి మనం ఎడిబుల్ ఆయిల్ కొనుక్కొస్తే దానిపైన గవర్నమెంట్ సుంకాలు తగ్గించింది. దానివల్ల ఈ భారం సామాన్యుడి పైన కొంచెం తక్కువ పడాలి, ధరలు కొంచెం తక్కువగా ఉండాలని. అయినా కానీ ధరలు బాగానే పెరిగాయి. సో ఎందుకు ఇలా పెరుగుతున్నాయి అనేది మెయిన్ క్వశ్చన్ అనమాట. ముఖ్యంగా 2 అంశాలు ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఒకటి, ప్రపంచవ్యాప్తంగా ఏ దేశాలు అయితే వంట నూనెలు పండిస్తున్నాయో, ఆ గింజలు పండిస్తున్నాయో, వంట నూనెలకి కొంచెం ఫేమస్, అవన్నీ కూడా బయోఫ్యూయల్ పాలసీస్ అని ఒక రకమైన పాలసీస్ తీసుకొచ్చాయి. ఈ పాలసీస్లో ఉదాహరణకి ఇండోనేషియా, మలేషియా తీసుకోండి. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 70-80% పామాయిల్ ఇండోనేషియా, మలేషియా పండిస్తాయి. ఇక్కడ కొంత పామాయిల్ని బయోఫ్యూయల్కి వాళ్ళు వాడుతున్నారు. అదేవిధంగా అమెరికా సోయాబీన్ ఆయిల్ చాలా ఫేమస్ అనమాట. అమెరికా కూడా ఇప్పుడు బయోఫ్యూయల్లో సోయాబీన్స్ను వాడుతుంది. సో బయోఫ్యూయల్స్లో ఈ వంట నూనెలకు సంబంధించిన గింజలు వాడటం వల్ల ఈ బయోఫ్యూయల్స్ అన్నిటికీ ఇవి ఖర్చు పెట్టడం వల్ల ఇట్లా ట్రాన్స్ఫార్మ్ అయిపోతున్నాయి అన్నమాట వంట గింజలన్నీ. ఇది కాకుండా రెండో ముఖ్యమైన అంశం, వంట నూనెలకు సంబంధించి భారతదేశంలో మనం వాడే వంట నూనెల్లో 30-35% వరకు పామాయిల్ వాడతాం. పేదవాడికి పామాయిల్ అనేది చాలా రెగ్యులర్గా యూజ్ అవుతూ ఉంటుంది అనమాట. అదేవిధంగా 20-22% సోయాబీన్ ఆయిల్ కూడా వాడతాం. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఇవన్నీ కూడా బాగా రేట్లు పెరిగిపోయాయి, ఈ పామాయిల్ కానీ సోయాబీన్ ఆయిల్ కానీ. దీంతో పాటు మైనర్ ఆయిల్స్ అని ఒక 20-30 ఆయిల్స్ ఉంటాయి. ఇండియాలో వాటిపైన పెద్ద రీసెర్చ్ జరగలేదు. రకరకాలుగా గింజలతో మనం ఆయిల్ ప్రొడ్యూస్ చేస్తూ, రకరకాలుగా బఠానీలతో, పీస్తో, ఇవన్నీ మనం దానిపైన రీసెర్చ్ కూడా చేయలేదు అనమాట. తర్వాత భారతదేశంలో సగటున వార్షికంగా చూస్తే దేశం మొత్తం 25,000 మిలియన్ మెట్రిక్ టన్నుల ఆయిల్ అవసరం అవుద్ది. మన దేశం మొత్తం చూసుకుంటే 25,000 మిలియన్ మెట్రిక్ టన్నులు. అయితే ప్రస్తుతం మనం పండించేది మాత్రం 14-15,000 మిలియన్ మెట్రిక్ టన్నులు మాత్రమే. మిగతావన్నీ మనం కొనుక్కొచ్చుకుంటాం అన్నమాట. సో దీనివల్ల ఏటా మనం బోల్డంత దాదాపు 150 లక్షల టన్నుల వంట నూనెను దిగుమతి చేసుకుంటాం. దీంతోనే ఇబ్బంది అవుతుంది. ఈ దిగుమతి కూడా రకరకాల దేశాల నుంచి, ఇంక్లూడింగ్ చైనా, ఎడిబుల్ ఆయిల్స్ మనం తీసుకొచ్చేది. సో అంతర్జాతీయంగా ఎడిబుల్ ఆయిల్ రేట్లు పెరిగాయి, భారతదేశంలో కూడా రేట్లు బాగా పెరిగాయి.
కానీ భవిష్యత్తులో రేట్లు తగ్గుతాయా అనే క్వశ్చన్ మీద తగ్గుతాయని కొంతమంది అంచనా వేస్తున్నారు. కానీ అంత ఎక్కువగా ఏం తగ్గవని కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఎడిబుల్ ఆయిల్స్కి రాను రాను డిమాండ్ పెరిగిపోతుంది. దాంతోపాటు ఎడిబుల్ ఆయిల్కి కన్జంప్షన్ ఇండెక్స్కి చాలా లింక్ ఉందన్నమాట. ఒక దేశంలో ఇన్కమ్ లెవెల్స్ పెరిగితే ఆటోమేటిక్గా ఆ దేశం కన్జంప్షన్ పెరుగుద్ది. కన్జంప్షన్ ఎక్కువ పెరిగితే ఖచ్చితంగా ఎడిబుల్ ఆయిల్స్ పెరుగుతాయి అనమాట. సో ఒక దేశంలో కన్జంప్షన్ బాగా పెరిగిపోతుంటే ఇన్కమ్ ఇండెక్స్ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా కన్జంప్షన్ పెరుగుద్ది. కన్జంప్షన్ పెరిగితే జనం ఆయిల్ కన్జంప్షన్ కూడా పెంచుతారంట. దాంతో భారతదేశంలో ఈ కన్జంప్షన్ బాగానే పెరుగుతుంది. సో నూనె గింజలు పంట సాగు అధికంగా ఉన్న దేశాలపైన మనం ఇప్పుడు ఆధారపడుతున్నాం. కానీ ఆ దేశాలు రేట్లు, ఎందుకంటే నూనె గింజలు పంటని వాళ్ళు కేవలం నూనె గింజలకే కాకుండా బయోఫ్యూయల్ కూడా వాడుతున్నారు. కాబట్టి నూనె గింజల పంటని ఇప్పుడు కేవలం నూనె గింజలకు మాత్రమే వాడట్లేదు, ఎడిబుల్ ఆయిల్స్ మాత్రమే కాకుండా వాళ్ళు బయోఫ్యూయల్ కూడా వాడుతున్నారనమాట. సో ప్రభుత్వం ఎంత చొరవ తీసుకుని ఎన్ని విధాలుగా ట్రై చేసినా సరే ఎడిబుల్ ఆయిల్ ప్రైజెస్ పెరుగుతున్నాయి, భవిష్యత్తులో తగ్గుతాయేమో అంటున్నారు. సో దీన్ని ఇంకొంత విధంగా ఆత్మనిర్భర్ సాధించే విధంగా, అంటే ఎడిబుల్ ఆయిల్స్ కల్టివేషన్లో కూడా మనం స్వతహాగా మనం స్వదేశంగా కొన్ని పండించుకునే విధంగా నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్ ఆయిల్ పామ్ అని చెప్పి రీసెంట్గా గవర్నమెంట్, ఇది పాత మిషనే, దీన్ని మళ్ళీ రిజ్యూనేట్ చేస్తుంది. ఎడిబుల్ ఆయిల్స్ మీద ఆల్రెడీ మనకి మిషన్ ఉంది, మళ్ళీ ఆయిల్ సీడ్స్ని ప్రోత్సహిస్తుంది. కానీ ఇవన్నీ మెటీరియల్స్ అవడానికి టైం పడుతుంది అనమాట. సో భారతదేశంలో జనాభా పెరుగుతుంది, జనాభాతో పాటు ఇన్కమ్ పెరుగుతుంది, కన్సంప్షన్ పెరుగుతుంది. దాంతోపాటు ఎడిబుల్ ఆయిల్స్ కూడా మనం ఇంపోర్ట్ ఎక్కువ చేసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ ప్రాబ్లమ్ని గవర్నమెంట్ చాలా తొందరగా అడ్రస్ చేయాలి. ఎందుకంటే సామాన్యుడి పైన భారం పడేది ఎక్కువగా వంట నూనెల వల్లనే. కాబట్టి వంట నూనెల భారం తగ్గితే సామాన్యుడు కొంత బరువు తగ్గించుకుని ఇన్ఫ్లేషన్స్, ముఖ్యంగా కన్జ్యూమర్ ప్రైజెస్ ఇవన్నీ కూడా కొంచెం అదుపులోకి వచ్చే అవకాశం ఉంది.